కానీ సంగారెడ్డిలో రాహుల్ గాంధీ స్పీచ్ తర్వాత ముఖ్యంగా జగ్గారెడ్డి గారు అదేవిధంగా పిసిసి ఈస్ట్ గోదావరి పోతుంటే ఒక లంక నుంచి ఇంకో నీళ్లు అదేవిధంగా ఒక నాయకుడు అంటాడు మీదంతా బయట పెడతా పెట్టురా బాబు ఏం పెడతావు భయపెట్టించే ఈ డైలాగులు వద్దు ఏమున్నదో బయట పెట్టు మేము కూడా బయట పెడతాం ఈ దామోదర్ అనేవాడు ఎక్కడుండే ఈ పార్టీ రాకముందు ఆయన పరిస్థితి ఏముండే ఇవాళ ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నది ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఇది వన్ డోర్ ఆపరేషన్ లేకుండే ఇవాళ వన్ డోర్ ఆపరేషన్ ఒకటే దగ్గరికి పోతున్నాయి ఉన్న పైసలన్నీ అది భూముల పైసలా అదేవిధంగా ఎక్సైజ్ పైసలా ఎక్కడికైనా డైరెక్ట్ అక్కడికే పోతున్నాయి మిగతా మంత్రులు శాసనసభ్యులు అందరు పరేషాన్ ఉన్నారు ఇక్కడ ఉప్పెన రాదు సునామీ వస్తుంది సునామీ విల్ కమ్ వెరీ షార్ట్లీ నా ఉద్దేశంలో నిజంగా కూడా మీకు ఆలోచన ఉంటే ఇవాళ కేసీఆర్ ఏమంటాడో ఆయన ఆలోచనతో నాకు విచిత్రం అనిపించింది మిషన్ భగీరథ గట జిఎస్టీ ఎగ్జంప్షన్ కావాలన్నట అదేవిధంగా ఏమంటున్నాడు ఏదైతే గ్రైనేడ్ వ్యాపారుల గట జిఎస్టీ కావాలన్నట మరి బీడీ కార్మికుల వరకు న్యాయం ఉన్నది కానీ రైతుల ఇష్యూ నువ్వు మాట్లాడమేమురా బాబు రైతులకు 12% జిఎస్టీ వారికి ఈనాడు మినిమం ప్రైస్ దొరకలేదని వాళ్ళు పరేషాన్ ఉంటే నువ్వు ఒక్క దినమని ఆలోచన చేసినవా రైతులకు పనిముట్టారు అది ఫెర్టిలైజర్ కావచ్చు రైతుకు వ్యవసాయం చేయడానికి ఏ పనిముట్లలో 12% పెడితే ఒక్కసారి కూడా నీకు ఆలోచన లేదంటే రైతులను ఎంత వ్యతిరేకం ఉన్నదో అర్థమవుతుంది ఓట్లు మాత్రం రైతులది కావాలి బడుగు బలైన వర్గాల ఓట్లు కావాలి కానీ నువ్వు రైతుల గురించి ఆలోచన చేయలేదు అంతేందుకంటే నిన్న కాక 4వ విడత విడిచేసి నేను బయలుదేరి పోయి వచ్చిన పడ్డది అని చాలా స్పష్టంగా కనబడుతున్నది ఆయన ఏమంటాడు